అని మన యొక్క పెద్దలు తెలియజేశారు. అందువల్ల గ్రహణం అంటే ఈ పనులు చేసుకున్నట్లయితే వాటికి విశేషమైన పుణ్యం లభిస్తుంది. మోక్ష సాధన కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి గ్రహణం ఒక విశేషమైన అవకాశం. ఈ గ్రహణం ఏర్పడేటువంటి సమయాన్ని బట్టి, ఆ రాశిని బట్టి మనం ఈ గ్రహణ ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి ఈ గ్రహణ ప్రభావం చేత కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. విశేషంగా సింహరాశి వారి ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. ఏవైతే రాశులకి కొంత చెడు ఫలితాలు ఉన్నాయో వారు గ్రహణ సమయంలో రాహుకేతువులకి జపాలు, దుర్గాదేవి అనుష్ఠానం వంటివి చేసుకుంటే ఆ గ్రహ దోష నివృత్తి జరుగుతుంది. చంద్రగ్రహణ సమయంలో వెండి దానం చేయమని శాస్త్రం. ఈ గ్రహణం ఏర్పడేటువంటి సమయంలో అమ్మవారి ఉపాసన కానీ, సూర్యచంద్రుల ఉపాసన కానీ, అలాగే శివుని నామస్మరణతో ఉపాసన వంటివి చేసినట్లయితే సత్ఫలితాలు కలుగుతాయి. ఇది పాల్గొన పౌర్ణమి రోజు ఏర్పడడం చేత ఈ గ్రహణ నియమాలు మనం పాటించుకుంటూ గ్రహణ సమయంలో ఆ పరిహారాలు చేసుకోవడం చేత ఆ దోష నివృత్తి జరిగి శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. ఈ చంద్రగ్రహణం సాయంత్రం చంద్రోదయానికి పూర్వమే ఈ గ్రహణం మనకి ఏర్పడుతున్నప్పటికీ చంద్రోదయం అయ్యాక ఆ విడుపు సమయంలో ఈ గ్రహణ దర్శనం మనకి జరుగుతుంది. గ్రహణ సమయంలో గ్రహణానికి పూర్వం పట్టు స్నానం అంటే 3:30కే పట్టు స్నానం చేయడం, గ్రహణ మధ్య సమయం అంటే 6:26 గ్రహణ మధ్య స్నానం, అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విశేషించి 7:53 తర్వాత గ్రహణ విడుపు స్నానం 8కి చేయడం మంచిది. మన సనాతన ధర్మంలో ఎక్కడో గ్రహణం జరిగితేనే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, ఆలయాల్ని పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛతను పాటించాలనేటువంటి విషయాలు మన పూర్వీకులు తెలియజేశారు. అలా స్వచ్ఛతని పాటించుకుంటూ ఇంటిని పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుంటూ ఏవైతే ఆహారాలు మిగిలిపోయి ఉంటాయో అటువంటి వాటిని త్యజించి అటువంటి వాటిని పశుపక్షాదులు వాటికి సమర్పించేసి మళ్ళీ గ్రహణం పూర్తయిన తర్వాత దర్భల వంటి వాటిని ఉపయోగించుకుంటూ ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి నూతనంగా ఆహార వ్యవహారాలన్నీ కొనసాగించాలని గ్రహణ నియమాల్లో భాగంగా మనకి పెద్దలు తెలియజేశారు. కాబట్టి ఇలా ఈ రకంగా ఆచరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు. నమస్కారం, మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.